ముఖ్యమంత్రిని ఒకటే ఇండ్ల ఈ అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఢిల్లీకి మీరు నెక్స్ట్ వీక్ మీరు డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి. సివిసి దగ్గర నేను వస్తా. మొత్తం ఫైల్స్ తీసుకొని మీ సెక్రటరీని మీ చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ను రమ్మనండి. నేను కూడా వస్తా. కంప్లైంట్ ఇస్తా. నేను మీరు రండి. మీరు వచ్చినా రాపాయని ఇస్తా. అది కూడా చెప్తున్నాను. నేను ఆయన కోసం నేనేం ఆగను. రమ్మనండి. హైకోర్టు సీజే దగ్గర రమ్మనండి. ఢిల్లీలో సివిసి దగ్గర రమ్మనండి. తప్పకుండా అక్కడ అన్ని విషయాలు బయటపడతాయి. ఈ అన్నిటికి మించి నాకు ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిధుల విషయంలో మాట్లాడి 24 గంటలు అయిపోయాయి. 8 మంది ఎంపీలు ఉన్నారు. రేవంత్ రెడ్డికి రోజు బాకాలుదే బీజేపీ ఎంపీలు. రేవంత్ రెడ్డికి 8 మంది ఎంపీలే నేను చెప్పేది. ఎమ్మెల్యేలు అమాయకులు, ఆయనతో వాళ్ళకేం తెలియదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరు మాట్లాడతలేరు. కిషన్ రెడ్డి నోరు ఇప్పుతలేడు, బండి సంజయ్ నోరు ఇప్పుతలేడు, రఘునందన్ రావు నోరు ఇప్పుతలేడు. ఒక్కరు మాట్లాడతలేరు. ఏమైంది? ఇబ్బంది అవుతుందా మాట్లాడనికే? చెప్పాలి. ఎందుకు బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? కేంద్ర ప్రభుత్వ పైసల్లో అవినీతి జరిగింది అని ఆధారాలతో సహా మేము రుజువు చేస్తుంటే నేను ఇంకొక మాట కూడా అడుగుతా బ్రదర్. 2 కోట్ల కంపెనీ ముఖ్యమంత్రి బామ్మర్ది 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల వరకు ఇచ్చుడేగాక ఇంకా హుంకారాలతో గింకారాలతో అరుపులతో బొబ్బలతో ఆగమాగం మాట్లాడి ఆయన గీతా గారి తమ్ముడు ముఖ్యమంత్రి బామ్మర్ది కాదు అని చెప్పి ఏదో పిచ్చి లాజిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా అనుకుంటున్నావా? ఇంకొక మాట్లాడతా. నేను ఐహెచ్పి తీసుకున్నది వర్క్ ఆయన ముంగడ పెట్టిండ్రు. మెయిన్ కంపెనీ ఎవడైతున్నాడో క్వాలిఫికేషన్ ఉన్నాడు ఆయన అన్నట్టు 20% వర్క్ చేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది 80% వర్క్ చేస్తారట. చివరిగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి గారు తమ్ముడేమో అనుముల జగదీష్ రెడ్డి 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎదిగిండు. ముఖ్యమంత్రి గారి బామ్మర్దేమో 1137 కోట్ల వర్క్ చేసే స్థాయికి ఎదిగిపోయిండు 9 నెలల్లోనే. ఇదివరకు ఎందుకు లేవు ఇవన్నీ? సడన్గా ఎడుకలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు. చెప్పాలి, ఇవన్నీ సమాధానాలు రావాలి. 1000 కోట్ల పెట్టుబడి స్వచ్ఛ బయో అనే కంపెనీ అంత స్థాయి ఎట్లా వచ్చింది సడన్గా? ఇదివరకు లేనిది. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు బామ్మర్ది 2 కోట్ల లాభంలో ఉన్న బామ్మర్ది మరి తప్పు చెప్పినవా? ఎన్రోల్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి ఇవన్నీ. సో ఇవన్నీ నిగ్గు తేల్చాలి అంటే నాకు చిత్తశుద్ధి ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పోదాం. నేను వస్తా. డేట్ నువ్వు ఫిక్స్ చేయి, టైం నువ్వు ఫిక్స్ చేయి. లేదా సివిసి దగ్గర పోదాం. డేటు టైం నువ్వు ఫిక్స్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే వాళ్ళతో ఒక ప్రాథమిక సమావేశం కూడా జరిగింది. మా వాళ్ళు రేపు డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు ముగ్గురు కూడా రేపు ఉదయం ఇప్పుడే మేము ప్రాథమికంగా రాజయ్య గారు అందరు కూడా వచ్చి కలిసి కూర్చున్నాం. మేము హెల్త్ పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో, ప్రజల ఆరోగ్యం అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశం మీద 3 మెన్ కమిటీ వేసాము. రేపు గాంధీ హాస్పిటల్ నుంచి ప్రారంభించాలి వాళ్ళ పని అని వారు అనుకుంటున్నారు. మీరు కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. గాంధీ ఆసుపత్రి అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చాలా పారదర్శకంగా ఉన్నామని మంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం. మా వాళ్ళని దయచేసి అక్కడ పేషెంట్లతో, అక్కడ ఉండే డాక్టర్లతో, అక్కడ ఉండే హెచ్ఓడీస్తో, అక్కడ ఉండే నిష్ణాతులతో, ఎందుకంటే ముగ్గురు కూడా మా వాళ్ళు వైద్యులు, చాలా ప్రాక్టీసింగ్ డాక్టర్స్, ముగ్గురు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. కాబట్టి గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన రాజయ్య గారే లీడ్ చేస్తారు. కాబట్టి వారు గవర్నమెంట్ కూడా మా 3 మెన్ కమిటీకి సహకరించి ప్రజల దృష్టికి, ఎందుకంటే అల్టిమేట్గా ఇందులో ఏదో జరిగిందంటలేదు మేము, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం కనబడుతోంది. విష జ్వరాలు, చికెన్ గున్యాలు విపరీతమైనవి. ఇలా ఇంటికొకరు చొప్పున అయినారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని దృష్టికి ప్రజల ఇక్కట్లు తేవాలన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం. సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చిండు 33% ఇస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా చెప్పండి. గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు. నిన్న మీ మంత్రి గారు చెప్పిండ్రు లాభాలు, ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు, ఎవరి కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పారు లాభాలు 4701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను. ఇవాళ విచిత్రం ఏంటంటే నికర లాభం 4701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1551 కోట్లు కావాలి. పనిచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా
రాష్ట్ర ప్రభుత్వం రెండు 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా నికర లాభం 4,700 కోట్ల రూపాయలు, 4,701 కోటి రూపాయలని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు. అందులో 33% ఇస్తున్నామని వారే ప్రకటించారు. మరి 33% 4,701 కోట్లలో అంటే 1,551 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా మరి కార్మికుడికి, ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం 4,701 కోటి రూపాయలు లాభం అయితే 33% వాటా కనుక ఇస్తే 1,551 కోట్లు, 1,551 కోట్ల 33 లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు 41,837 మంది. ఒక్కొక్కరికి ఎంత రావాలి? కార్మికుడికి 3,70,000 రావాలి. కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం 1,90,000 మాత్రమే.